హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా. నేను మీ అమర్నాథ్ వంగ. రీసెంట్ గా తుని నియోజకవర్గానికి సంబంధించి పోలవరంలో వంగవీటి రంగా గారికి సంబంధించినటువంటి ఒక విగ్రహం అక్కడ నెలకొల్పడం, ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారిని ఇన్వైట్ చేయడం, ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి వంగవీటి రాధా గారు అక్కడ కొన్ని హాట్ కామెంట్స్ చేయడం. ఎందుకంటే ప్రస్తుతానికి ఆయన టీడీపీ సభ్యుడిగా కొనసాగుతున్నారు, టీడీపీలో ఉన్నారు, టీడీపీ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమానికి వెళ్ళారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ తండ్రి గారి విగ్రహావిష్కరణ కాబట్టి ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేదా కార్యకర్తలు వాళ్ళ తండ్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే వెళ్ళవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి వెళ్ళడంలో తప్పులేదు. కానీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్స్ చూస్తే త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా వంగవీటి రాధా గారు అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలకి అటువంటి అర్థాలు వచ్చేలాగానే ఉన్నాయి. అయితే మరోపక్క ఆయన సోదరి కూడా వంగవీటి వాళ్ళ ఫ్యామిలీ తరఫున రాధా మిత్రమండలి దాని తరఫున ఆవిడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. రాబో రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి ఆవిడ కొన్ని కామెంట్లు కూడా చేసి ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఆవిడ ఏ పార్టీలో లేకపోయినప్పటికీ కూడా కానీ వాళ్ళ అన్న రాధా గారు మాత్రం టీడీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. కొనసాగుతూ కూడా పోలవరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లి అక్కడ జక్కంపూడి గణేష్ గారికి సపోర్ట్ చేయాలని, దాడిచెట్టి రాజా గారికి సపోర్ట్ చేయాలని, చాలా వాళ్ళిద్దరూ చాలా మంచి వ్యక్తులు, చాలా ప్రజల కోసం సేవ చేస్తూ ఉంటారు, ప్రజల్లోనే మమేకమవుతూ ఉంటారు, వాళ్ళకి మీ ఆశీస్సులు కావాలి, వాళ్ళకి మీరు తోడుగా ఉండాలి, రాబో రోజుల్లో వాళ్ళు మరింత కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి కామెంట్స్ చేస్తూ వాళ్ళని ఆమంతం ఆకాశానికి ఎత్తినటువంటి పరిస్థితులు ఆ స్టేజ్ మీద కనిపించాయి. అయితే దాడిచెట్టి రాజా గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యే. జక్కంపూడి గణేష్ గారు ఆయన సోదరుడు జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన సోదరుడు కూడా యాక్టివ్ గా వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో ఆ ఫ్యామిలీ జక్కంపూడి ఫ్యామిలీనే వైఎస్ఆర్సీపీకి కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కావచ్చు చాలా లాయల్టీగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కామెంట్లు రాధా గారు చేయడాన్ని ఆ కాపు సామాజిక వర్గం మరలా వైసీపీ వైపు టర్న్ అవుతుందా అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతూ ఉన్నాయి. దీనికి నిదర్శనంగా ఆయన చేసినటువంటి కామెంట్స్. మరోపక్క టీడీపీ పార్టీలకు ఆహ్వానిస్తున్నప్పుడు ఆయనకి రకరకాల హామీలు ఇచ్చినటువంటి టీడీపీ పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి కూడా ఆయనకి హామీ ఇవ్వడం జరిగింది. పార్టీలో ప్రధాన రోల్ కూడా నియోజకవర్గంలో పాత్ర పోషించే విధంగా మీకు ఒక మంచి పొజిషన్ కల్పిస్తామనేటువంటి హామీలు ఇచ్చినటువంటి టీడీపీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ రోజు ఆ హామీలు విస్మరించారా? లేదు అవసరం తీరిపోయింది, ఎలక్షన్స్ కోసం వాడుకున్నాము, ఇప్పుడిప్పుడే ఇవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారి తీరు లేదా ఆయన విధానాలు ఎలా ఉంటాయంటే రాజకీయాల్లో హామీలు ఇస్తారు, అనేక హామీలు ఇస్తారు. 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 3.5 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, ఆయనకు కావాల్సిన కార్యక్రమాలన్నీ, ఆయనకు కావాల్సిన పనులన్నీ ఆయన చక్కబెట్టాల్సినవన్నీ చక్కబెట్టుకుంటారు. చివరి 1 ఇయర్ కావచ్చు లేదా 6 months కావచ్చు, ఎందుకంటే లాస్ట్ 6 months అయితే ఇంకంతా ఎలక్షన్ మూడ్ లోనే ఉంటారు, ఏం చేసినా ఉపయోగం లేదు కాబట్టి ఆ ముందున్నటువంటి 6 months లేదా 1 year ఎవరెవరికైతే ఇలాంటి హామీలు ఇచ్చారో, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారో, సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, ఆయన అమలు చేస్తా అన్నటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, అప్పుడు ఆయన యాక్టివ్ గా వాటి మీద ఇంప్రెషన్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ మరలా ఎలక్షన్ లోకి రావడానికి. కానీ ఈసారి టార్గెట్ చూసుకుంటే ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసుకుంటూ లేదా వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ ఉండకూడదు, ఆ పార్టీ కంప్లీట్ గా భూస్థాపితం అయిపోవాలి అని కామెంట్లు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు చేయడం, లేదు మిగతా కొంతమంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు అనేటువంటి కామెంట్లు చేయడం, అసలు ఆ పార్టీ అనేది ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక భూతము, వైసీపీ అనేది ఒక భూతము, ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసేస్తాము అనేటువంటి కామెంట్లు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కావచ్చు, స్వయానా చంద్రబాబు నాయుడు గారే కావచ్చు చేస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఈలోపు పవన్ కళ్యాణ్ గారు మరి కాపు జాతి అందరూ కూడా కాపు పార్టీ అయినటువంటి లేదా కాపు లీడర్ అయినటువంటి మీ అందరినీ ముందుకు తీసుకెళ్లేటువంటి, కాపు సంక్షేమానికి తోడ్పడేటువంటి పవన్ కళ్యాణ్ ఒకసారి ఓటేయండి, జనసేనాని ఒకసారి గెలిపించండి, నన్ను ఒకసారి అసెంబ్లీకి పంపించండి, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మిమ్మల్ని అడుక్కుంటున్నాను, మీరందరూ కలిసి సపోర్ట్ చేస్తే కాపు జాతి నుంచి కూడా సీఎం అయ్యే అవకాశం ఉంది,
మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను సీఎం అయి మీకు చూపిస్తాను, మన రాష్ట్రాన్ని భవిష్యత్తును మార్చుకుందాము, మన కాపు జాతిని మార్చుకుందాము అనేటువంటి కామెంట్లు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కూటమిలో ఉన్నారు. మరి అదే కాపు నాయకులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించేటటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. కానీ వీళ్ళు మాత్రం ఆ నిరాశతో ఉన్నారా, లేదు అసహనంతో ఉన్నారా, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా తగిన ప్రయారిటీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వ్యాఖ్యలు వాళ్ళ నోటి నుండి వస్తున్నాయా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు మళ్ళా ఎవరెవరైతే గతంలో వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించారో, జగన్మోహన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించారో, ఒకసారి కూటమికి అధికారం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో కీలకంగా వ్యవహరిస్తే కాపు జాతికి కూడా న్యాయం జరుగుతుంది. వీళ్ళు ఏవైతే ప్రభుత్వానికి సంబంధం లేకుండా, పార్టీలకి సంబంధం లేకుండా, వాళ్ళ జాతికి సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లోకి చాలా చుచ్చుకుపోతున్నటువంటి, కాపు జాతులకు చాలా చుచ్చుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనకి ప్రభుత్వం అండగా ఉంటే, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మనకు అండగా ఉంటే, మనం ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా మన యువతకు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి కావచ్చు, ఇంకా వాళ్ళ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంటుంది, పారిశ్రామికంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అని కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీని కావచ్చు, ఆ రోజుల్లో ఆ పార్టీ అనేది కావచ్చు, మరలా వాళ్ళు గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఈసారి దివాళా తీయడం తప్ప, రాష్ట్రాన్ని అమ్ముకోవడం తప్ప చేసే పరిస్థితి ఏమీ లేదు. ఇంకా ఎటువంటి ఏ నాయకుడు వచ్చినా సరే రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటి చాలా బలంగా రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలు ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అమలు చేసినటువంటి ఏ పథకం కూడా ఆగదు, అంతకు మించి ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను తప్ప తక్కువ ఇవ్వము అని అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అన్ని సంక్షేమ పథకాలు అందుతూ, అంతకు మించినటువంటి సంక్షేమ పథకాలు వస్తూ, వాటికి యాడ్ చేస్తూ సూపర్ 6 లాంటి పథకాలను యాడ్ చేస్తూ, రైతులకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతుల అకౌంట్ లోకి ఇస్తాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు విని చాలా మంది ఇటు మొగ్గు చూపారా, ఈ వైపుకి వచ్చారా, కూటమికి సపోర్ట్ చేశారా, కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలు ఇంతకు మించి ఇంకా డెవలప్మెంట్ చూస్తాము అనేటువంటిది ఆశపడ్డారా? ఆశపడ్డ ప్రాణం అక్కడే ఆగిపోయింది అన్నట్టుగా వీళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోగా, రైతులు పట్టించుకోకపోగా, ఏ వర్గానికి పట్టించుకోకపోగా, పైగా ఇచ్చినటువంటి సూపర్ 6 కాదు అంతకు మించినటువంటి పథకాలని మేము అమలు చేస్తూ ఉన్నాము, రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది అని వీళ్ళే కితాబిచ్చుకుంటూ ఉన్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే, ఇటువంటి నాయకులకి ఇచ్చినటువంటి హామీలు చూస్తే, మీ నాయకులకి మీరు హామీ ఇచ్చి మీరు పార్టీలో తెచ్చుకున్నటువంటి నాయకులకే సరి అయినటువంటి ప్రాధాన్యత లేదు. ఇంకా రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చేశారు అనేటువంటిది వీళ్ళలో ఇప్పటికీ తిరుగుబాటు మొదలైందా? తిరుగుబాటు మొదలయ్యే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి చాలా బలంగా ఉండాలి, 15 ఏళ్ళు కలిసే ఉండాలి, 15 ఏళ్ల పాటు అధికారం కూటమికి ఉండాలి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ చేస్తూ ఉంటే, గుజరాత్ తరహా విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి, కంటిన్యూటీ ఏదైనా పార్టీకి కంటిన్యూటీ ఉంటేనే రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, అప్పుడే పారిశ్రామికవేత్తలు వస్తారు, అప్పుడే యువతకి ఉద్యోగాలు లభిస్తాయి, అన్ని రకాలుగా రాష్ట్రం బాగుపడుతుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచే వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో మరలా మీరు కూటమిని గెలిపించుకోకపోతే, గెలిపించాల్సిన అవసరం ఉంది, గెలిపించకపోతే మరలా ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయడం జరిగింది, రాష్ట్రాన్ని బాగు చేయడానికి 5 ఏళ్ళు సరిపోతుంది, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా మరో 10 ఏళ్ళు రాష్ట్రంలో కూటమి మాత్రమే అధికారంలో ఉండాలి, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎలక్షన్స్ లో కూడా మీరు కూటమిని గెలిపించాలి అనేటువంటి కామెంట్లు ఇప్పటి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారి కామెంట్లు కావచ్చు, లోకేష్ గారి కామెంట్లు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కామెంట్లు కావచ్చు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇటువంటి నేపథ్యంలో కాపు కమ్యూనిటీలో కీలకంగా ఉన్నటువంటి వంగవీటి రంగా గారు అంటే ఆయన ఆ కాపు జాతికే ఐకానిక్ పర్సనాలిటీ లాంటి వ్యక్తి కాబట్టి ఆ ఐకానిక్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ బిడ్డలు చేస్తున్నటువంటి కామెంట్లు ఇప్పుడు చూస్తూ ఉంటే కాపు జాతిలో మరలా డైవర్షన్ మొదలైందా, మరలా వైసీపీ వైపు, మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే కాపు కమ్యూనిటీ అడుగులు వేస్తుందా అంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలే ఎందుకు నిదర్శనం అన్నట్టుగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి దీన్ని ఏ విధంగా సస్టైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అబ్జర్వ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా,
లేదు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఎవరైతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి మరలా బుజ్జగించి వాళ్ళని మరలా దారిలో తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు కూటమి చేస్తుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ.